ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థన సరైందేనా? నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నానే, ఎక్కువసేపు చేయలేకపోతున్నానే, మంచి మంచి పదాలు వాడి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇదిగో మా పాస్టర్ గారు అయితే బాగా ప్రార్థన చేస్తారు. లేదంటే ఏ బ్రదర్ ఆర్ సిస్టర్ విల్ డూ ఏ గుడ్ ప్రేయర్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుందా? అయితే దేవుడు ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. అది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఈస్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. నీతిమంతుని ప్రార్థన బహుబలం గలదై ఉంటుందంట. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన. మనల్ని నీతిమంతులుగా తీర్చబడేది మనం చేసే పనులను బట్టి కాదు, కానీ దేవుడే మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఒకసారి గుర్తు చేసుకోండి, మన ఫోన్ ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా కానీ దానికి ఒక ఛార్జర్ పెట్టి కేబుల్ కరెక్ట్గా కనెక్ట్ కాలేదనుకోండి, వైర్, అది ఛార్జ్ అవ్వదు. అలాగే ఈ ప్రేయర్ అనే కనెక్షన్ కూడా బాగుండాలి దేవునితో. పెద్ద పెద్ద ప్రొలాంగ్డ్ ప్రార్థనలు లేదంటే మంచి మంచి పదాలతో నువ్వు చేయనప్పటికీ, చిన్న పదాలు, చిన్న మాటలు ఏది చేసినప్పటికీ మనస్ఫూర్తిగా ఒక నీతిమంతుడు చేసే విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తిగలమైన రిజల్ట్స్ని ఇస్తుంది అంట. ఇట్ విల్ బి పవర్ఫుల్ అండ్ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున వేరే వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేయించుకునే దానికంటే నీ చిన్న ప్రార్థన అయినా కానీ నీతిగా, హానెస్ట్గా మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు శక్తి కలిగిన మహత్ కార్యములను మీ జీవితంలో కలుగజేస్తాడు. లివ్ ప్యూర్లీ, ప్రే హానెస్ట్లీ అండ్ వెయిట్ ఫెయిత్ఫుల్లీ. నిరీక్షణ కలిగి వెయిట్ చేయండి, కానీ ప్రార్థన హానెస్ట్గా, నీతిగా ఉండి చేస్తే రిజల్ట్స్ మనకే కనబడతాయి. అలాగే మనందరం కలిసి నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.